ఏమైందిరా కిట్టుగా ఊరికి రాలేదే? ఏమైందిరా స్వామి రాలేదు? ఒకటే ఫోన్లు కొడతాన్నారు ఊరికాడి నుంచి. వాళ్ళ ఫోన్లతో పడలేక స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చున్నా. పండక్కి ఊరికి పోలేదని మా వాళ్ళు పందెం కోడి మాదిరి ఎగురుతున్నారు నా మీద. ఏం చేస్తాము, డ్యూటీ ఉంది కదా. కానీ ఊళ్ళల్లో ఈసారి సంక్రాంతి పండుగ జోరు మామూలుగా లేదండి బాబు. అక్కా చెల్లెళ్ళు ఆటలు పాటలు ముగ్గులు చూసేదానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. అట్టా ఓసారి ఊరికి పోయేద్దాం పదండి. సంక్రాంతి పండుగ కళ మొత్తం సీఎం సార్ పేయి మీదనే కనిపించింది. పోయినరే ఆ పంచకట్టు భుజం మీద పట్టు చెల్లబట్ట అయినా శుభకార్యం ఉన్నదంటే సార్కి ఎవ్వరు చెప్పి అవసరమే లేదు. పాయిరంగా కట్టుకుంటాడు పట్టుబట్టలు, అందులో పండుగాయే. అందుకే పొద్దుగాలనే ఇంటి ఆమెను సాయితకు తోలుకొని సంబురాలకు పోయిండు సారు. ఆలుమగలు ఇద్దరు కలిసి భోగి మంటలు వేసిర్రు. ఇక పండగకి చేసినట్టే ఈసారి కూడా తాడేపల్లిలో ఉన్న గోశాలకు పోయి గో పూజలు చేసిండు సీఎం సారు. గోశాల మొత్తం కలియ తిరిగిండు. ఆటలు పాటలు మస్తు జోరుగా సాగినాయి. 7 కొండల ఎంకన్న గుడి లెక్క సెట్టింగ్ చేసినట్టున్నారు. అగ చూడర్రే, సీఎం సారు ఇంటి ఆమెతో కలిసి శ్రీనివాసునికి మొక్కులు మొక్కిండు. అంతేకాదు కాణిపాకం గణపయ్య, విజయవాడ దుర్గమ్మ అన్ని మూర్తులు పెట్టిర్రు. అందరు దేవుళ్ళ దీవెనార్తి తీసుకున్నాడు జగనాల్ సారు. ఇక ఆటపాటలతోని అందరిని మురిపించిన కళాకారులకు సారు సత్కారం కూడా చేసిండు. ఇంకో దిక్కు అటు దేశమంతా పండుగ సంబురాలు జోరుగా నడిచినాయి. అందరేమో గాని ప్రధానమంత్రి మోదీ సారును చూడర్రే. అరే వా, సారు పంచగట్టిండు, భుజాన చెల్లబట్టేసిండు. సంక్రాంతి పండుగకు ఎట్ట తయారు కావాలనో అట్లనే తయారైండు సారు. గంతేకాదు పరమాన్నం వండిండు, గోమాతకు పూజలు చేసిండు. పండుగకు సెంటర్ మంత్రి ఎల్ మురుగన్ ఇంటికి పోయిండు సారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై మేడం, పైసల మంత్రి నిర్మలమ్మ కూడా పండుగకు సెంటర్ మంత్రి ఇంటికే పోయిర్రు. ఎప్పటికీ ఏదో మీటింగ్ పెట్టుకొని బిజీగా ఉండేటోళ్ళు గాని ఈసారి పెద్ద లీడర్లు కూడా మస్తు ఘనంగా చేసుకున్నారు పండుగ.